ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి అయితే తయారు చేసుకుందాము. ముందుగా పల్లీలు అయితే వేయించాను. తర్వాతకి పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకున్నా, 10-15 దాకా. తర్వాతకి ఫ్రెండ్స్ చేతితోనే తీస్తున్నాను పుదీనా అనమాట. ఈ మూడు కలిపి మంచిగా నూనెలో, ఇవైతే పల్లీలు అయితే నూనెలో వేయించలే, మామూలుగా వేయించుతున్నాను. వేయించుకొని పచ్చడి నూరుదాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, నేను కొద్దిగా స్టిక్ పోయింది కాబట్టి చేతితోనే అటు ఇటు తిప్పుతున్నాను. జస్ట్ ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా కొనుక్కొచ్చుకునేంత వరకు పల్లీలు వేయించాను. ఒక గిన్నెలో, ఈ పక్కన గిన్నెలో పోసేద్దాము. పోసేసి పచ్చిమిరపకాయలు వేసేద్దాము. పల్లీలు అయితే పక్క గిన్నెలో వేసేసాను ఫ్రెండ్స్. ఈ గిన్నెలోనే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా కొద్దిగా దూరగా వేగాలన్నమాట. కొంచెం చిట్టెడు ఆయిల్ వేసేసి, కొంచెం జీలకర్ర వేసేసి వేయించుతాను. ఆయిల్ అయితే వేసాను, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి కొద్దిగా మంచిగా కండోలుగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే మంచిగా దూరగా అయితే అయినాయి అన్నమాట. ఓకే, ఇవి దూరగా అయినాయి. కాకపోతే మీద పడితే దూరంగా అట్లా పడితే నాకు కొంచెం భయం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇక ఈ పుదీనా అనమాట, శుభ్రంగా నీళ్ళలో నానేసి ఉంచాను. ఇది కడిగేసి ఈ మిర్చి తీసేసి వెంటనే పుదీనా వేసేస్తాను. పుదీనా వేస్తున్నాను. ఆ జీలకర్ర ఎంత తీసినా రావట్లే, వచ్చినంత వరకు అయితే వచ్చేసింది. ఈ పుదీనాలో కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేయాలన్నమాట. వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. ఒకటి ఏంటంటే మీకు చెప్పాలన్నమాట, నేను చిన్నతనంలో బాగా పుదీనా పచ్చడి మా అమ్మగారు చేసేదన్నమాట. మా అమ్మ అసలు ఎట్లా అంటే, మా అమ్మాయి చేసేది పుట్నాలు వేసేది బాగా. పల్లీలు కాకుండా పుట్నాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం చింతపండు వేసి అసలు చేస్తే, నేనైతే ఒక ఉల్లిగడ్డ పక్కన పెట్టుకొని బాగా తినేదాన్ని. చాలా ఇష్టం అనమాట. అట్లా నాకు ఉల్లిగడ్డ నంచుకుంటూ తినడం చాలా చాలా ఇష్టం. అసలు పుదీనా పచ్చడి ఎప్పుడు చేసినా కానీ మా అమ్మ చేసిందే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది ఎప్పుడు. చాలా బాగుండేది అనమాట. ఇష్టంగా తినేదాన్ని నేను చిన్నతనంలో. ఇది ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పుదీనా అనమాట మనకి జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, ఏది తిన్నా గ్యాస్ ప్రాబ్లం లాగా ఉంటుంది కదా, అరగకుండా, అట్లాంటి వాళ్ళు ఈ పచ్చడి రోజేసి రోజు తింటే చాలా మంచిది. జీర్ణాశయం మనకి మంచిగా మెరుగుపడిద్ది అనమాట. మంచిగా ఏది తిన్నా చక్కగా జీర్ణం అయ్యిద్ది అనమాట. ఈ పుదీనా అనేది చాలా మంచిది. కడుపులో ఉబ్బరం మొత్తం పోయిద్ది అనమాట. కడుపు ఉబ్బగా ఉంటుంది కదా, అదంతా పోయిద్ది. చాలా చాలా మంచిది. అసలు ఒక్కసారి ఈరోజు మనం తిన్నామనుకోండి, రేపు పొద్దున కడుపు ఎంత తేలిగ్గా ఉంటుంది. అసలు నిజంగా కడుపు ఉబ్బరం కూడా తగ్గిపోయింది అనమాట. అంత మంచిది ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి. చేతు ఆగో, మీరు బొచ్చలు తగ్గుతారు గోల గోల. ఫ్రెండ్స్, ఏంటంటే పుదీనా అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి. హాట్ వాటర్లో కాగబెట్టి కూడా ఇది ఆకు వేసుకొని కూడా తాగొచ్చు. అట్లా వద్దు, మన ఫ్యామిలీ మొత్తం తినాలి అనుకుంటే ఫస్ట్ ఉదయాన్నే ఒక 3 ముద్దలు ఈ పచ్చడితో తింటే చాలా మంచిది. కడుపు ఉబ్బరం అనేది కూడా పోయిద్ది అన్నమాట. ఇది ఇంకొక 2-3 నిమిషాలు మగ్గబెట్టేసి మంచిగా మిక్సీ పట్టేద్దాము. ఫ్రెండ్స్, పుదీనా అయితే అయిపోయింది, బంద్ చేశాను, పొయ్యి బంద్ చేశాను. అలాగే ఈ పల్లీలు, ఈ పచ్చిమిర్చి, ఇవన్నీ అనమాట. ఈ 3 మిక్సీలో ఫస్ట్ పల్లీలు బట్టి పచ్చిమిరపకాయలు పట్టేసి పుదీనా వేసి 3 పచ్చడి రెడీ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందులోనే ఒక ఎల్లిపాయ గడ్డ వేసేసి మొత్తం మిక్సీ పట్టేస్తాను. పల్లీలు అయితే ఒక 2 పిరికిళ్ళు అనమాట. అలాగే ఎల్లిపాయ గబ్బలు పొట్టు తీయకుండా, అందులోనే ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. 3 వేసేసి ముందు మిక్సీ పట్టాలి.
ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు సరిపడ వేసుకోండి. వేసేసి ముందు ఈ 2 మిక్సీ పట్టేద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే పచ్చడి అయితే నూరేసాను. చాలా బాగుంది. ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఎంత బాగుందంటే ఒక్క చుక్క వాటర్ కలపకోకుండా నూరేసాను. ఇక వీటి అవతారాలు పక్కన పెట్టేశాను. కొన్ని పల్లీలు అయితే తీసాను. ఇది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి. దీంట్లో మంచిగా ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వేడి వేడి అన్నంలో, అలాగే దోశలో, ప్లస్ ఉప్మాలో, ప్రతి ఒక్క దాంట్లో చాలా బాగుంటుంది. ఇదైతే పల్లీలు పుదీనా పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. అసలు కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఫ్రెండ్స్ ఉంటుంది కదా, అసలు కంచం అంతా ఖాళీ అయిపోద్ది. అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. పుదీనా చట్నీ మెత్తగా రుబ్బేసాను మంచిగా. ఒక్క చుక్క వాటర్ లేకుండా ఆ పుదీనా ఆకులతోటి పచ్చిమిర్చి ఉంటుంది కదా లోపల ఊట రసం, వాటితోటి మంచిగా పట్టేసాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.